వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగమా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నా. మ్యూజిక్ లవర్స్కి ఈ పేరైతే అస్సలు తెలియదు. జస్ట్ 3 అక్షరాలు చెప్తాను, సో దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. అదే నన్ అదర్ దెన్ డిఎస్పి, దేవిశ్రీ ప్రసాద్. ఈ పేరుకి పెద్దగా పరిచయం అయితే అక్కర్లేదు కదా నేను చెప్పినట్టే. సో ఎంతో మంది దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలకి బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. అందులో నేను ఒక ఫ్యాన్ అనమాట. ఆయన మెలోడీస్ బాగుంటాయి. చార్ట్ బస్టర్ అయితే ఎన్నిసార్లు విన్నా కూడా వినాలనిపిస్తూనే ఉంటుంది. ఫోక్ బాగుంటుంది, ఐటమ్ సాంగ్ బాగుంటుంది, మాస్ నెంబర్ బాగుంటుంది, డాన్స్ బీట్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఏది బాగోలేదని చెప్పడానికి ఏముంది చెప్పండి, అవునా? అంతటి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కాస్తంత వెనకబడ్డాడన్న టాక్ అయితే వచ్చింది, కానీ ఆయన ఇచ్చే సాంగ్స్ మాత్రం ఆనిముత్యాలే. నిజం చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు నాతోటి? అండ్ ఇంకొకటి ఏంటంటే, లైక్ ఇప్పటిదాకా ఇంత మంచి సాంగ్స్ని ఇచ్చినటువంటి డిఎస్పి గారు చిరంజీవి గారితో మొదలుకొని మహేష్ బాబు గారి దాకా అందరితోటి పర్న్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి సూపర్ హిట్ మెలడీ సాంగ్స్ని వాళ్ళ ఖాతాలో వేసేసిన డిఎస్పి గారు ఇప్పటిదాకా హైదరాబాద్లో ఒక్కసారి కూడా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదండి. మీరు నమ్ముతారా? నిజమేనండి, నిజంగానే నిజం. మన దేవిశ్రీ ప్రసాద్ గారు ఇప్పుడు దాకా ఒక్క లైవ్ పర్ఫార్మెన్స్ కూడా హైదరాబాద్లో కానీ అటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎప్పుడు ఇవ్వలేదంట. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం October 19th గచ్చిబౌలి స్టేడియంలో అయితే లైవ్ కాన్సర్ట్ ఇవ్వబోతున్నారు ఈసారి. సో అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకంటే మన దేవిశ్రీ ప్రసాద్ గారు ఇటు పుష్ప 2 తోటి, అటు తెండెల్ తోటి, ఇలా చాలా 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 బిజీగా ఉన్న షెడ్యూల్, అంత బిజీగా ఉన్న షెడ్యూల్లో కూడా ఆయన ఈ కాన్సర్ట్కి ఒప్పుకున్నారంటేనే కాస్త వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళందరికీ కూడా నిజంగానే వాళ్ళకి డెడికేట్ చేయడానికి అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి ఓవర్సీస్లో చాలాసార్లు లైక్ షోస్ ఇచ్చిన ఆయన ఎందుకో పాపం హైదరాబాద్లో మరి ఎందుకు కుదరలేదో తెలియదు. అండ్ అలాగే చూసుకుంటే మ్యూజికల్ కాన్సర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఇళయరాజా గారు ఒక 3 సార్లు ఇచ్చారు, హరీష్ శంకర్ గారు ఇచ్చారు, ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చారు, ఇలా చాలామంది ఇస్తున్నారు. బట్ ఇప్పటిదాకా ఈయన ఎందుకు ఇవ్వలేదు అన్నది నాకైతే తెలియలేదు. మీకు ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలన్నిటిలో కల్లా ఫేవరెట్ సాంగ్స్ ఏమున్నాయో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకొకటి తెలుసా, దీనికి టికెట్ రేట్ కూడా లైక్ బయటకు వచ్చేయడం జరిగింది. అది స్టార్టింగ్ వచ్చేసి 999 నుంచి ఆల్మోస్ట్ 24,999 రేంజ్ వరకు డిఫరెంట్ రేంజెస్లో టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించి ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ కూడా అతి త్వరలో అయితే రిలీజ్ చేస్తారు. ఇంకాస్త టైం ఉంది కాబట్టి. సో మీకేం సాంగ్స్ ఇష్టమో దేవిశ్రీ గారిది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగమా.